మానవ ప్రమేయం లేకుండా ఎయిర్ ప్రెషర్తో ప్రాజెక్ట్ నుంచి సహజ సిద్ధంగా నీరు విడుదల చేసే అతి గొప్ప ప్రాజెక్టు సరళ సాగర్. ఆసియా ఖండంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో రూపుదిద్దుకున్న అరుదైన సైఫోన్ సిస్టమ్ కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టుపై V6 స్పెషల్. వనపర్తి సంస్థానంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి జనం తినటానికి తిండి, తాగడానికి నీరు కోసం తహతహలాడిపోయారు. తమ రాజ్యంలో ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించాలన్న ఉద్దేశంతో వనపర్తి సంస్థానాధీశుడైన రాజా రామేశ్వరరావుకు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన కలిగింది. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఇంజనీరింగ్ నిపుణులను రప్పించి ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ కలిగిన ఓ అద్భుతమైన ప్రాజెక్టుకు 1947లో శంకుస్థాపన చేశారు. 1949లో పనులు మొదలైతే 10 ఏళ్ల తర్వాత 1959లో 35 లక్షల ఖర్చుతో నిర్మాణం పూర్తయింది. వనపర్తి రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి జ్ఞాపకార్థం ప్రాజెక్టుకు సరళ సాగర్గా నామకరణం చేశారు. అద్భుత ఇంజనీరింగ్ కు సరళ సాగర్ ప్రాజెక్టును ఉదాహరించవచ్చు. దేశంలో, రాష్ట్రంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నా సరళ సాగర్ ప్రత్యేకతే వేరు. ప్రాజెక్టులో వరద FLR ను తాకగానే స్వయంగా నీరు పంపింగ్ అవుతుంది. ఇలాంటి ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే ఎక్కడా లేదు. సైఫన్ల నుంచి దూకే జలదృశ్యాలు చూసే అవకాశం ఒక సరళ సాగర్ ప్రాజెక్టుకి మాత్రమే ఉంది. 45 అడుగుల ఎత్తైన కట్ట, 3537 అడుగుల కట్ట పొడవు, 520 అడుగుల రాతి కట్టను నిర్మించారు. ఈ ప్రాజెక్టులో 22 అడుగుల వరకు నీటిని నిల్వ చేయవచ్చు. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 1/2 TMC. ఈ ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి. కుడి కాలువ 8 కిలోమీటర్లు, ఎడమ కాలువ 20 కిలోమీటర్ల వరకు ఆయకట్టుకు నీరందిస్తుంది. 11 గ్రామాల పరిధిలోని 4000 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిండగానే ఆటోమేటిక్ గా సైఫన్లు తెరుచుకుని నీరు విడుదలవుతుంది. ఇందులో 4 ప్రైమింగ్ ప్రధాన సైఫన్లు, 17 వుడ్ సైఫన్లు ఉన్నాయి. 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ నిర్మించారు. ఒక్కో ప్రైమింగ్ సైఫన్ నుంచి 520 క్యూసెక్కుల నీరు, వుడ్ సైఫన్ నుంచి 3500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. ఇన్ఫ్లో మొదలై ఈ ప్రాజెక్టు నిండగానే, అంటే FLR ని తాకగానే సైఫన్లు ఓపెన్ అవుతాయి. ప్రాజెక్టు FLR 1089 ఫీట్లు. ఈ ఎత్తుకు ప్రాజెక్టులో నీరు చేరుకోగానే మొదటి ప్రైమింగ్ సైఫన్ లో యాక్షన్ మొదలవుతుంది. గోళాకారంలో ఉండే నిర్మాణంలో ఎయిర్ ప్రెషర్ మొదలై ప్రైమింగ్ సైఫన్ పనిచేయటం ప్రారంభమవుతుంది. ఒక ప్రైమింగ్ సైఫన్ నుంచి 4 వుడ్ సైఫన్లకు అమర్చబడిన పైప్ లైన్ నుంచి గాలి ప్రెషర్ వెళ్తుంది. దీంతో వుడ్ సైఫన్ల నుంచి నీరు ఫ్లో అవుతుంది. ఇలా ప్రైమింగ్ సైఫన్లు, వుడ్ సైఫన్లు వరద పెరుగుతున్న కొద్దీ అవుట్ ఫ్లో సహజ సిద్ధంగా పెంచుకుంటూ పోతాయి. సైఫన్ల నుంచి దూకే వరద దృశ్యాలు సరళ సాగర్ వద్ద సందడిగా కనిపిస్తుంది. 1959 నుంచి ప్రాజెక్టు పనిచేస్తుంది. ఎంత వరద వచ్చినా ఈ ప్రాజెక్టు వెనక ముంపు పెరగకపోవటం దీని మరో ప్రత్యేకత. 60,000 క్యూసెక్కుల వరకు డిశ్చార్జ్ చేయొచ్చు. రాష్ట్రంలో అతి పురాతనమైన ప్రాజెక్ట్ ఇది. పూర్తయ్యే 60 ఏళ్లవుతుంది. మిగతా ప్రాజెక్టుల మాదిరిగానే గేట్లు ఎత్తాల్సిన అవసరం లేదు. సైఫన్లు సెల్ఫ్ గా ఆపరేట్ అవుతాయి. ఈ ప్రైమింగ్ సైఫన్ ఈ వాల్లో ఈ లెవెల్కి వచ్చి 1089 లెవెల్ సార్. ఇది ప్రైస్ లెవెల్ 89 పైన 3 ఇంచెస్ వచ్చేస్తే ఆటోమేటిక్గా నీళ్ళు వాటర్ నుంచి ఇక్కడ బయటికి వెళ్ళిపోతాయి వెళ్ళడానికి. ఇప్పుడు వచ్చేది అదే నెంబర్ 1 ప్రైమింగ్ సైఫన్ నెంబర్ 1. ఇప్పుడు 500 క్యూసెక్స్ వస్తుంది. ఇప్పుడు దాని నుంచి వుడ్ సైఫన్స్ కూడా పైన హెయిర్ వాల్ కనెక్షన్ ఉంటుంది. ఒక 4 ప్రైమింగ్ సైఫన్, దాంట్లో ఏదైనా ఒకటి ఆటోమేటిక్ ఫస్ట్ సక్ చేస్తే అదే సక్ చేస్తాయి. ఇప్పుడు 2 నెంబర్స్ వర్క్ చేస్తున్నాయి వుడ్ సైఫన్స్ కూడా. వుడ్ సైఫన్ కూడా ఇట్లా పైన అవుట్ ఉంటుంది. కింద ఈ వుడ్ సైఫన్ నుంచి ఇక్కడ నుంచి హెయిర్ సక్ చేసేది, ఇక్కడ నుంచి వాటర్ నుంచి ఇక్కడ బయటికి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు వచ్చేది ప్రైమ్ వుడ్ సైఫన్స్ ఇప్పుడు నెంబర్ 2. అవి మొత్తంలో 3440 క్యూసెక్స్ నీళ్ళు బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి సైఫన్ నుంచి ఆటో దానికి మిగతా ప్రాజెక్ట్ షట్టర్స్ ఉంటాయి కాబట్టి ఓపెన్ చేయాలి, షట్టర్ లేవు అవన్నీ అవసరం ఉంటుంది. దీనికి ఏం లేదు. రాజా రామేశ్వరరావు సంస్థానం కూడా చేసింది కాబట్టి రైల్వే ట్రాక్ కూడా ఉంది. అది మునగకూడదని ఆశాంతో కూడా ఆయన సిస్టమ్ తెప్పించిండని చెప్పిండు. సరళ సాగర్ ప్రాజెక్టు 1959లో నిర్మాణం పూర్తయితే 1960 నుంచి సైఫన్ల రన్ మొదలయ్యాయి. 1983 వరకు ప్రతి ఏడాది సైఫన్లు ఓపెన్ అయ్యి ప్రాజెక్టు నుంచి నీరు విడుదలైంది. 83 తర్వాత నుంచి
ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గింది. ఈ ప్రాజెక్టుకు వరదను చేర్చే అప్రోచ్ కెనాల్స్ మూతపడ్డాయి. 3-4 ఏళ్లకోసారి ప్రాజెక్టు నిండే పరిస్థితికి వచ్చింది. 1998లో వరద రావడంతో సైఫన్లు ఓపెన్ అయితే మళ్లీ 2009లో వరదకు సైఫన్లు రన్ అయ్యాయి. వరుసగా ప్రతి ఏటా సైఫన్లు ఓపెన్ అయ్యేవి. ప్రతి ఏటా నిండాల్సిన ప్రాజెక్టు 10 ఏళ్లకోసారి నిండేది. దశాబ్దాలుగా వరద లేక ప్రాజెక్టు కింద ఇరిగేషన్ దెబ్బతింది. ఆ తర్వాత మళ్లీ 2020లో ప్రాజెక్టుకు వరద వచ్చింది. 2021, 2022, 2023, 2024 ఇలా వరుసగా సైఫన్లు ఓపెన్ అవుతున్నాయి. అయితే నిరంతరం మెయింటెనెన్స్ లేక కట్టకు గండ్లు పడి నీరు లీకేజీ అవ్వటం, కట్ట కోతకు గురి కావడం, అప్రాన్స్ దెబ్బతినడం, సైఫన్ బాడీ వాల్వ్ లో చెట్లు మొలిచి సైఫన్లు సరిగా పనిచేయకపోవడం జరుగుతోంది. దీని కారణంగా పూర్తి స్థాయిలో సైఫన్లు నడవడం లేదు. పటిష్టమైన కాంక్రీట్ నిర్మాణం 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా నిర్మించారు. కానీ నిర్వహణ లోపం కారణంగా ప్రాజెక్టు దెబ్బతింటోంది. దీంతో ప్రాజెక్టు లైఫ్ రిస్క్ లో పడింది. పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ బండంతా కూడా స్ట్రెంథన్ చేసి అవన్నీ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. 2020 డిసెంబర్ 31వ తారీఖు అక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం, గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల ఒక పక్క తెగిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. అప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా. అప్పుడున్నప్పుడు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరితగతిన పనులు కూడా పూర్తి చేయించి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. సో ఈరోజు అంత సైంటిఫిక్గా కట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందంటే దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అద్భుత కట్టడం, అరుదైన సైఫన్ సిస్టమ్ కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టు గురించి భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడా లేని ఈ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది.